ఖరీదైన భూమిపై బడా నేత కన్ను, దాయాదుల భూ తగాదాల ఆయన పెత్తనం, వారికి చెందిన కోట్లు విలువ చేసే భూమిపై నజర్. సిద్దిపేట ప్రైమ్ ఏరియాలో 8 ఎకరాల కబ్జాకు యత్నం. ఏళ్ల కిందటే భూమి అమ్ముకొని వెళ్లిన వారి నుంచి మళ్ళీ రిజిస్ట్రేషన్. వత్తాసు పలుకుతున్న జిల్లా అధికారులు, తెర వెనుక అధికార పార్టీ కీలక నేత. సిద్దిపేటలో కూడా హ్యారీస్ టౌన్ కాదని కబ్జా చేస్తాడు. ఎంత గుండెలు ఉండాలి. మావాడు అసలు 400 ఎకరాలు కొనుక్కున్నాడు ట్రిబుల్ ఆర్ పక్కన. ఆయన భూమిలోకి వెళ్ళి పోవాల్సిన ట్రిబుల్ ఆర్ కోటరెడ్డి వెంకటరెడ్డి ఇటు నుంచి ఇక్కడ సిద్దిపేట హరీష్ రావు ఉంటే ఇక్కడ దాకా హరీష్ రావు ఉంటుంది. ఇక్కడ భూమి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్రిబుల్ ఆర్ ఇక్కడ దాకా వస్తుంది. అంటే ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆడ నుంచి ఇటు తిప్పిండు. మళ్ళీ హరీష్ రావు భూమి ఇటు కాగానే ఇటు తిప్పిండు. మళ్ళీ హరీష్ రావు భూమి ఇటు కాగానే ఇటు తిప్పిండు. 46 వంకలు తిప్పిండు హరీష్ రావు భూమి కోసం. ఇక హరీష్ రావు కాంగ్రెస్ ఒకటి కాదంటారు మీరేమో. సిద్దిపేటలో హరీష్ రావుని కాదని ఎవడే కబ్జా పెట్టేటోడు. ఎన్ని గుండెలు ఉండాలానికి చూద్దాం ఏందో. అధికార పార్టీకి చెందిన ఒక కీలక నేత సిద్దిపేట జిల్లా కేంద్రంలో కోట్లు విలువ చేసే భూమి విలువ చేసే సాగు భూమిపై కన్నేశారు. అన్నదమ్ముల తగాదాలో తలదూర్చిన సదరు నేత అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుటుంబంలో కొందరు అమ్ముకున్న భూమిని తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకొని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబాన్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మైత్రివనం కాలనీకి ఎదురుగా వరంగల్కు చెందిన రాగం మల్లయ్యకు సర్వే నెంబర్ 974, 974, 975, 980, 978, 979లో సుమారు 37 ఎకరాల 10 గుంటల భూమి. ఓ అయ్యా పెద్దనే ఉంది కదా. ఎంత నెంబర్ ఇది? 8లో చూద్దాం. 38 ఎకరాలు గొల్లగొడుతుండంటే ఈ రాజకీయ నాయకులను ఏ చెప్పులతో కొట్టాలి? ఇక చెప్పులు కాదు, చెప్పులతో చంపాలి. వీళ్ళను షీపులతో చంపితేనే సెట్ అవుతారు. బంగ్లాదేశ్లో వాళ్ళు ఎట్లా చేస్తున్నారో వీళ్ళని కూడా అట్లనే చేయాలి. దొరికింది ఉంది. ఆయనకు 5 కొడుకులు. రెండో కుమారుడు రాగం ఎల్లయ్య వాటాగా సిద్దిపేటలో సదర్ సర్వే నెంబర్లో 14 ఎకరాలు ఇచ్చారు. మిగతా 4 కుమారులకు వరంగల్లోని ఆస్తులతో పాటు సిద్దిపేటలో మిగిలిన సుమారు 23 ఎకరాల భూమికి రాసిచ్చారు. అన్నదమ్ముల భూ వివాదం. రాగం ఎల్లయ్య నుంచి 4 కుమారులకు వాటాగా సంక్రమించిన భూమిలో కొంత భాగంగా 30 ఏళ్ల కిందటే అమ్ముకున్నారు. వారి నుంచి కొన్నవారు ప్రస్తుతం అట్టి భూమిలో నివాస సముదాయాలు నిర్మించుకున్నారు. ఈ విషయాన్ని రాగం ఎల్లయ్య వారసులు రాగం సుజాత, రాగం రాధా, రాగం మోహన్, రాగం శ్రీనివాసులు ధృవీకరించారు. మిగిలిన సుమారు 8 ఎకరాల పైచిల్కు భూమిలో రాగం ఎల్లయ్య వారసులు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య పంచాయతీ నెలకొనగా హైకోర్టును ఆశ్రయించారు. ఒక తల్లి పాలు తాగిన బిడ్డలు నీకోసం మీ అయ్య కష్టపడి 37 ఎకరాల వరంగల్లో ఇండ్లు స్థలాలు కాకుండా సిద్దిపేటలో 37 ఎకరాలు కష్టపడి కొన్నాడు మీ అయ్య. అందరికీ సమాన పాలు ఇచ్చినప్పుడు నాన్ననే కదా ₹1 వాడు సంపాదించుకుంటే ఎక్కువ ఉన్నది, నేను అమెరికాలో ఉన్నా కదా వాడు మంచి పొజిషన్లో ఉంటే ఇక్కడ తప్పేముందని ఇంగిత జ్ఞానం ఉండదు. అరవై మీరు కొట్లాడుకుంటే ఆడు కబ్జా పెట్టే ఏం లాభం రా? ఏడవాడిని అందరు కలిసి గుమ్మిగుడి. ఆడోళ్ళ మాటలనే చెడిపోతుంది. వీళ్ళు పాడైపోను అన్నదమ్ములు. 2 షిగలు కలవయ్యన్నట్టు ఏం రోగం అవుతుందో అర్థం కాదు. వాళ్ళు మళ్ళీ తల్లి సైడ్ మంచిగానే పాడవుతారు. ఈ అన్నదమ్ముల మధ్యలో పంచాయతీలు పెట్టాలి ఆని ఇంటికి. చరణ్ అర్జున్ రాసిండు ఒక పాట వింటే కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఆ పాట ఒక 10 సార్లు వినండి ఇద్దరు అన్నదమ్ములు కూర్చొని. ఇక చూడు, అమ్మిన భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులో అమ్మిన వారి పేర్లే ఇంకా కొనసాగుతుండగా అదునుగా భావించి అన్నదమ్ముల పంచాయతీ భూ వివాదంలో తలదూర్చిన జిల్లా కాంగ్రెస్ నేత వారి పేరిట రికార్డులో ఉన్న భూమి 18 ఎకరాలను తన అన్న కుమారుడు వాటాదారుడిగా కొనసాగుతున్న రియల్ ఎస్టేట్ సంస్థ పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తుంది. అలా దాయాదుల వివాదంలోకి తలదూర్చిన సదరు అధికార పార్టీ కీలక నేత సాగు చేసుకుంటున్న వారి పేర్లను భూ రికార్డులో నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అనుకున్నదే
తడావుగా అధికారుల అండదండలతో సాగు చేసుకుంటున్న వారికి నోటీసులు సైతం జారీ అయ్యాయి. దీంతో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రాగం ఎల్లయ్య వారసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు అధికార పార్టీ నాయకులు ఆ భూమిని దక్కించుకోవాలనే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సదరు అధికార పార్టీ కీలక నేత భూ ఆక్రమణ యత్నాల నుంచి తమకు రక్షణ కల్పించని రాగం ఎల్లయ్య వారసులు విజ్ఞప్తి. ఇది 60 అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ఓడు. సిద్దిపేటలో 37 ఎకరాల భూమిని కబ్జా పెట్టుకోవడానిక 18 ఎకరాల భూమిని. అరే పేదల భూమి ఏదైనా సమస్య ఉంటే ఒక లీడర్ అన్నవాడు పరిష్కరించాలి. నీ వల్ల అయితే ఆడ అమ్మిండు కానీ కొన్నోడు రిజిస్ట్రేషన్ కాలే ఆయనకి ఇప్పటి వరకు. వాని పేరు మీదే ఉన్నది. ఈ 18 ఎకరాలను కొట్టేయడానికి లీడర్ దిగిండు. మరి సిద్దిపేటలో ఎవడు ఇంత పెద్ద లీడర్? అధికార పార్టీ ఆడ హరీష్ రావు పేరు రావట్లేదు. అధికార పార్టీలో ఎవడున్నాడు సిద్దిపేటలో? ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఏమన్నా మాజీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగినలా చెప్పుల దండలేయాలి ముండా కొడుకులకు. అప్పుడు కానీ సిగ్గురాదు. ఇంత దుర్మార్గం 60